హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చేసింది. రాష్ట్రంలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంలో మెజారిటీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. కొద్ది స్థానాలపైనే చర్చలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి తర్వాత అధికారంగా ప్రకటించేందుకు ఇరు పార్టీలు సమాయుత్తమవుతున్నాయి. సంక్రాంతి కన్నా ముందే సీట్ల విషయం ప్రకటించాలని తొలుత భావించారు. అందులో భాగంగా ఉభయ పార్టీల పెద్దలు క్షుణ్ణంగా చర్చించారు. ఏ జిల్లాలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది దాదాపు తేలిపోయింది. ఇదిలా ఉంటే గ్రామస్థాయి నుంచి రెండు పార్టీల క్యాడర్ కలిసి ఎన్నికల కథన రంగంలోకి దూకేలా సమన్వయ చర్యలు చేపట్టారు. ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు పార్టీల కార్యకర్తలు నాయకులు కలిసి పాల్గొంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు తెదేపాతో చర్చిస్తూనే మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ సమావేశమవుతున్నారు. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఉంది, అక్కడ పార్టీ బలం ఏమిటి, తెదేపాతో సమన్వయం ఎలా ఉంది, అభ్యర్థుల అర్ధబలం తదితర అంశాలను పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ పవన్ కళ్యాణ్ చర్చించారు. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో వరుసగా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. తుదిపర సమావేశం శుక్రవారమే ప్రారంభం కావాల్సి ఉన్నా కొంత ఆలస్యం అవుతుంది. సంక్రాంతి తర్వాత ఆ సమావేశాలు నిర్వహించాలని యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. కాకినాడలో లోక్సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోనూ దాదాపు 5 గంటల పాటు ఆయన సమావేశమయ్యారు. అందరితో విడివిడిగా మాట్లాడారు. తన వద్ద ఉన్న నివేదికను ఆధారంగా చేసుకుని కొన్ని అంశాలపై వారిని లోతుగా ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది. ఆ నియోజకవర్గంలోని క్యాడర్, కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యలు, పార్టీ బలాలు, లోపాలు, ప్రత్యర్థి పార్టీ పరిస్థితులు తదితర అంశాలన్నీ ఈ చర్చల్లో వస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేయబోయేది కూడా ఇన్ఛార్జీలతో చర్చిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.